వింటర్ సీజన్ మొదలైపోయింది కాబట్టి బడ్జెట్లో బయటకు వెళ్ళాలంటే అరకెళ్ళొచ్చు, లేదంటే ఇలా గోవా వచ్చేయండి. గోవాలో చర్చెస్ నుండి బీచెస్ దాకా అన్నీ ఉంటాయి. అన్నీ అంటే వేరే కాదు, స్కామ్స్ ఉంటాయి. ఇయర్ ఎండ్ వచ్చేసింది కాబట్టి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఎక్కడెక్కడ నుంచి ఎక్కడికి ఎస్కేప్ అయిపోతారు. నేనైతే ముందరగానే వచ్చి ఒక 2 days రిలాక్స్ అయ్యి వచ్చేసాను. మంచిగా లొకేషన్స్ అండ్ బీచ్ చూసి చిల్ అవ్వడానికి, డ్రింక్ చేసే వాళ్ళకి మంచిగా ఈ గోవా అయితే సెట్ అయ్యింది. వేరేదేం ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఫస్ట్ స్కామ్ స్టార్ట్ అయ్యేది అక్కడే. నేనైతే సోలో ట్రావెలింగ్ అయితే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నాకు తెలిసిన తెలుగు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, సో వాళ్ళ దగ్గర అయితే ఉన్నాను. ఈ ఫోన్ చూసారా ఎంత చిన్నగా ఉందో, చిటికిన వేలంత ఉంది. మరి గోవా వచ్చినప్పుడు గోవా కాస్ట్యూమ్ వేయాలి కాబట్టి బయటకు వచ్చి ఈ షర్ట్ అండ్ షార్ట్ అయితే తీసుకున్నాను. 550 రూపాయలు అయితే పడింది. మార్జిన్ బీచ్ నుంచి మ్యాండ్రూమ్ బీచ్ కి అయితే వెళ్తున్నాను. దారిలో మంచి మంచి ఓల్డ్ చర్చెస్ అయితే ఉన్నాయి. చర్చెస్ అన్నిటికి వెళ్ళాను. ఈ గోవా షర్ట్ అసలు వేసుకున్నట్టే లేదండి. ఈ స్కూటీ అయితే నేను వాస్కోడి గామా రైల్వే స్టేషన్ బయట అయితే తీసుకున్నాను. డైలీ 400 అయితే ఛార్జ్ చేశారు. ఈ ఫ్యాసినో మీద బీచ్ పక్కన రైడ్ చేసుకుంటూ వెళ్తే నిజంగా వర్త్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవా లొకేషన్స్ అండ్ బీచెస్ చాలా బ్యూటిఫుల్ గా, పీస్ఫుల్ గా అయితే ఉన్నాయి. వెదర్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. నా ఫస్ట్ డే అంతా కూడా నార్త్ గోవాలో బీచెస్ అన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాను. అరంబోల్ బీచ్ కి అయితే వెళ్తున్నాను. ఈవినింగ్ టైం కల్లా నేను అరంబోల్ బీచ్కి అయితే వచ్చాను. ఈ బీచ్ చూస్తే నాకు మాత్రం వైసిటీ గేమ్ గుర్తొచ్చింది. ఈ బీచ్ మాక్సిమం నార్త్ ఇండియన్స్ అండ్ ఫారినర్స్ ఎక్కువ ఉంటారు. సన్సెట్లో మంచిగా ఫొటోస్ అయితే దిగేసి ఇంకా రెస్టారెంట్కి అయితే తిరిగి వచ్చేసాను. నేను వెలాంగ్ నుంచి గోవా ఎలా వచ్చానన్న ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది, కింద లింక్ పెడుతున్నాను, చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మిగిలిన గోవా ముచ్చట్లు చెప్పుకుందాం. ఇది అంజనా బీచ్. డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ భానుమాస్.